హెచ్‌సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శకపురుషుడు ఎన్టీఆర్ 101వ జయంతి వేళ పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు. దక్షిణాముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమత్ జయంతి ఉత్సవాలు 10 లక్షల ప్రదక్షిణల మహాయజ్ఞం. 29 నుండి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కేబీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్. కూచిపూడి నృత్య పోటీలలో వరల్డ్ రికార్డు అందుకున్న టీనా చౌదరిని అభినందించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు శ్రమను నమ్మిన వ్యక్తి అని అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ తెలుగువారికి గర్వకారణమయ్యారని మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు శ్రమను నమ్మిన వ్యక్తి అని అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ తెలుగువారికి గర్వకారణమయ్యారని మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. మండలంలోని అంగళకుదురు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, హెచ్‌సివి చైర్మన్ కరణం వెంకటేశ్వరరావు, మండల టీడీపీ నాయకులు కావూరి చంద్రమోహన్, నలుకుర్తి అశోక్, వి సుబ్బారావు, శ్రీను, బెల్లంకొండ సాంబయ్య, అపర్ణ, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు. ఆనాటి నుండి మరి ఆయన పేదవారి సంక్షేమమే లక్ష్యంగా తానేదైతే పార్టీ స్థాపించిన నాడు వాగ్దానం ఇచ్చాడో 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణ పథకం, జనతా వస్త్రాలు, ఆయా పథకాలన్నీ అధికారంలోకి రాగానే మరి కుల మతాలకు అతీతంగా అమలు పరిచిన నాయకుడు నందమూరి తారక రామారావు. అదేవిధంగా పేరుకు ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన దేశ రాజకీయాలతో అదేవిధంగా దేశ సమగ్రతకు కట్టుబడి రాజకీయాలు నిర్వహించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నందమూరి తారక రామారావు గారే. ఆ రోజు మరి పక్కనే ఉన్న చెన్నైకి తాగునీటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే తెలుగు గంగను ప్రారంభించి పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి నీరు అందించే లక్ష్యంతో మరి తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భౌతికంగా మన ముందు లేకపోయినా వారి యొక్క కృష్ణుడు, రాముడు మరి వివిధ రూపాల్లో వారు ప్రదర్శించినటువంటి సినిమాల రూపంలో వారి యొక్క నటన వైదుర్యంగాని మన ముందు కళ్ళ ముందు ఎప్పుడు కూడా కదిలాడుతూ వారి రూపంలో మనకి సినిమా ప్రదర్శించినటువంటి రాముడు, కృష్ణుడు రూపాలని ఆ దేవుడి రూపంలో కొలుసుకుంటూ మరి మనకు రాముడు, కృష్ణుడు ఈ శ్రీరామచంద్రుడే ఈ ఎన్టీ రామారావుని భావిస్తూ మరి అతను భౌతికంగా ముందులాపైన మరి మనందరికీ చిరకాలం ఈ భూమి మీద ఒక రాముడు, కృష్ణుడు రూపంలో అతను పెంచినటువంటి రూపాలు అందరూ గుర్తుంటాయి. అలాగే రాజకీయంగా మరి ఈ రాష్ట్రంలో మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి రాజకీయాన్ని ఒక ప్రజాసేవ కోసం పార్టీ నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎటువంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా బడుగు బలహీన వర్గాలకి సహాయపడటానికి, వారికి ప్రజాసేవ చేయడానికి పార్టీ స్థాపించి మరి అందరికి కూడా రాష్ట్రంలో కుల విపేక్ష లేకుండా, మత విపేక్ష లేకుండా రాజ్యాంగాన్ని పంచి మరి ప్రభుత్వ పథకాలని అందరికి అందేలా చేసినటువంటి మహా దార్శనికుడు, గొప్ప రాజ్యాంగ శక్తిమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ రోజున ఘనమైనటువంటి జయంత్యోత్సవాలు అంగళకుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ సమక్షంలో జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. శకపురుషుడు నందమూరి తారక రామారావు జయంతిని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయా కూడళ్లలో మంగళవారం విశేషంగా నిర్వహించి ఎన్టీఆర్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం చెంత పార్టీ శ్రేణులు పువ్వులుంచి నివాళులు అర్పించడంతో పాటుగా కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. టౌన్ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవన శైలిని వివరించారు.
కళా రంగానికి రాజకీయ రంగానికి ఎన్టీఆర్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గత వైభవాన్ని సాధించే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. డాక్టర్ ఆవుల చక్రవర్తి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఓ వ్యక్తి కాదని శక్తి అని అన్నారు. సినీ జీవితంలో రాజకీయ జీవితంలోనూ సమాజ ప్రయోజనానికి పరమావధిగా సేవలు అందించారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రామారావు, నన్నపనేని సుధాకర్, నన్నపనేని లింగారావు, సూర్యదేవర సాంబశివరావు, సోమవరపు నాగేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, మహమ్మద్ ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, దివి అనిత, తాడిబన బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, ఈదర వెంకట పూర్ణచంద్, కొడాలి సుబ్రహ్మణ్యం, ఫణిదపు దుర్గా, గుమ్మడి ప్రసాద్, మునిపల్ల దుర్గాప్రసాద్, పినపాటి రవీంద్ర, ఎన్టీఆర్ జగన్, సోపాటి కిరణ్, కుద్రవల్లి శ్రీనివాసరావు, పెండాల సుబ్బారావు, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శకపురుషుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవితాంతం కూడా ఆ రోజుల్లోనే పేదలకి పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజు వరకు కూడా దాన్ని నడుపుగలుగుతూ వస్తున్నారంటే అది ఆయన త్యాగనిరతకి, ఆయన ఈ పార్టీకి ఇచ్చిన పటిష్టతకి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా బలోపేతం చేసి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. దాన్ని ఆ పార్టీని కాపాడాల్సిన అవసరం అంతా కూడా మన బడుగు బలహీన వర్గాల మీదే ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విశ్వవిఖ్యాత నడసార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు గారి జయంతోత్సవాలు ఇక్కడ తెనాలిలో జరుపుకుంటున్నాం. అన్నగారు ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. సినీ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, నాటక రంగంలో కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి 1982లో పేదవారికి కావాల్సిన నిత్యావసరం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని అదే ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి 9 నెలల కాలంలో రాష్ట్రమంతా తిరిగి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన పేదల మీద ఉండే అభిమానం కూడా అలాంటిదే. కిలో 2 రూపాయల బియ్యం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, అధికారులు చెప్పినా కానీ దాన్ని ఎలాగైనా మనం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆనాటు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏ ముహూర్తాన్ని కనుక తెలుగుదేశం స్థాపించారో ఇవాళకి కార్యకర్తలు ఎంతోమంది ఎంతో ధైర్యంతో ఇవాళ దాకా ఇప్పుడు పోరాడుతున్నారంటే అది అన్నగారు ఇచ్చిన మనకు స్ఫూర్తి. సో ఇదే స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తూ మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఇలాంటి మహానుభావుడు మనకి రావటం మన ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం మొత్తం తెలుగు వారు గౌరవించదగ్గ రోజు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 27 నక్షత్రాల లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమంను మంగళవారం వైభవంగా ప్రారంభించారు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 27 నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమమును మంగళవారం వైభవంగా ప్రారంభించారు. తొలుత స్వామివారికి పత్రికలకు విశేష పూజలు జరిపి పత్రికలను ఆవిష్కరించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, వైఖానస పండితులు వేదాంతం నాగమారుతి, ఎన్జిఎల్ రఘురాములు వైదిక క్రతువును ఆగమోక్తంగా జరిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములకుట్ల విశ్వనాథ శర్మ చాలీసా పారాయణ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ యువ అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభం చేసుకోవడం సంతోషకరమన్నారు. 50 మంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్చకులు మాట్లాడుతూ నక్షత్రానికి 1,00,000 చొప్పున 27 నక్షత్రాలకు 27 లక్షల సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయుటకు సంకల్పించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన బృహత్తర ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పారాయణ పూర్తి చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులు తమ జన్మ నక్షత్రం లేక నామ నక్షత్రంతోనైనను పారాయణలో పాల్గొనవచ్చని తెలిపారు. పారాయణ వివరాల గురించి ఆలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన బృహత్తర ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. అనంతరం సంకీర్తన సభ్యులు, భక్తులు సామూహికంగా
హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, కౌన్సిలర్లు పి త్రిమూర్తి, దేశ యుగంధర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, రొప్పిచెర్ల సురేష్, గుడివాడ బాలకృష్ణ, కె రమణ కుమార్, ఎం చంద్రశేఖర్, బి లీలా ప్రసాద్, పి మురళీ మనోహర్, పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక నిలిచింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఆలయ ఈవో అవుతి శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. యావత్ భక్త జనావళి సుఖ సంతోషాలతో వెలసిల్లాలని, పాడి పంటలతో సమతూగాలని చెప్పని ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి ఫలితాలను అందజేయాలని చెప్పని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పని సంకల్పిస్తూ ఈ యొక్క నక్షత్ర లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మానవుడు జన్మించినటువంటి నక్షత్రాల పూర్వకంగా ఈ నక్షత్ర హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయంలో కానీ గృహంలో కానీ ఎవరైనా పాల్గొనవచ్చు, పారాయణ చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల పేరుతో కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ఎన్ని కార్డులైనా సరే పత్రికలు తీసుకుని ఈ యొక్క చాలీసా పారాయణ చేయవచ్చు. 5 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5 నెలల్లో అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా 7 రోజుల పాటు నిర్వహించేందుకు సన్నాహం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ ఇచ్చేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. తెనాలి పట్టణంలోని మన పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున నక్షత్ర హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మన ధర్మకర్తలు గారు, పూజారులు అందరూ కూడా సంకల్పించి విశేషంగా పాల్గొన్న భక్తులందరి సమక్షంలో ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 5 నెలల పాటు జరుగుతుంది. ఈ 5 నెలల్లో 27 నక్షత్రాలతో ఒక నక్షత్రానికి 1,00,000 చొప్పున 27 లక్షల పారాయణ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీసీజీ టీకా వేయాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఈ అన్నపూర్ణ పేర్కొన్నారు. స్థానిక డిప్యూటీ డిఎంఎన్హెచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో డాక్టర్ అన్నపూర్ణ మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎంలకు పలు సూచనలు చేశారు. టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ కె రాధిక మాట్లాడుతూ ప్రతి గురువారం బీసీజీ టీకా డేగా నిర్వహిస్తున్నామని, అర్హులైన వారు తమ పేర్లను సకాలంలో నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, టీబీ సిబ్బంది పాల్గొన్నారు. మే 9వ తారీఖు నుండి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2025కి మనము ఈ క్షయవ్యాధిని నివారించాలి, పూర్తిగా నివారించాలన్న ఉద్దేశంతో మనం గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ మనము స్టార్ట్ చేసాం. ఇది 3 months కార్యక్రమము, 3 months జరుగుతుంది. ఇది అర్హులైన వారికి మాత్రమే వేస్తారు. మెయిన్గా క్షయవ్యాధి అనేది చిన్నపిల్లల్లోనూ అట్లానే పెద్ద అబవ్ 60 వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మనం చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి మనం బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నాము. అట్లానే ఈ బీసీజీ వ్యాక్సినేషన్ కొంచెం సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ పొటెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి మరొకసారి బూస్టర్ డోస్ కింద బీసీజీ వ్యాక్సినేషన్ అడల్ట్స్కి, పెద్దవారికి మనము వేస్తున్నాము. అబవ్ 60 years వాళ్ళందరికీ వేస్తాము. అబవ్ 18 to 59 years వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఏమన్నా ఉంటే వాళ్ళకి వేస్తాము. అట్లానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేస్తాము. బిలో 18 years వాళ్ళకి ఎవరికి వేయము. అట్లానే టీబీ పేషెంట్స్ 5 years నుంచి వాళ్ళు టీబీ పేషెంట్స్ అయితే వాళ్ళకి కూడా ఈ బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తాము. అట్లనే కాంటాక్ట్స్ ఇంట్లో క్షయవ్యాధి గ్రస్తులు ఉండి వాళ్ళ కాంటాక్ట్స్కి మనము 3 years మినిమం 3 years కాంటాక్ట్స్ వాళ్ళకి కూడా మనము ఈ వ్యాక్సినేషన్ వేస్తాము. వేయమంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, లాక్టేషన్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి, తర్వాత హెచ్ఐవి వాళ్ళకి, గత 3 నెలల క్రితము బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసిన వాళ్ళకి కూడా వేయము. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకొని
వేసుకుని క్షయవ్యాధి బారి పడకుండా మీరందరూ కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. పసిపిల్లల్లో మనం ఆల్రెడీ ఇప్పటి వరకు బీసీజీ వ్యాక్సిన్ అంటే పొంగే టీకా అంటాం కదా, ఆ పొంగే టీకా ఇప్పటి వరకు మనం ఇన్ జనరల్ రొటీన్గా ప్రతి టీకా సెంటర్లో గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లో వేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అంటే వయోజనులకు అంటే 60 years దాటిన వాళ్ళకు కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అంటే వయోజన బీసీజీ టీకా, చిన్నపిల్లల్లోనే కాకుండా వయసు పెద్దగా అయిన వాళ్ళకు కూడా టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టీబీ డిసీజ్ అంటే క్షయ వ్యాధిని నివారించడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తోంది. అందులో ఇప్పుడు మనం అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది వయోజన ఈ వ్యాక్సిన్ అనేది వేయటం జరుగుతోంది. ఇది ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి గురువారం రోజు మన సచివాలయంలోనూ మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఈ టీకా వేయటం అనేది జరుగుతోంది. ఈ 3 monthsలో మీకు ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఎవరైతే ఈ టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో అంటే ఇంట్లో ఒకరికి టీబీ ఉండి ఇంట్లో చుట్టుపక్కల ఉన్న కాంటాక్ట్స్ అందరికీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఎవరికైతే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఫెసిలిటీని అందరూ దగ్గరుండి ఉపయోగించుకోవాలి అనేది మా విజ్ఞప్తి. ఇంటర్ బోర్డు హెచ్ఎస్సిఎల్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న తెనాలి శ్రీ వైష్ణవి కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పాటిపండు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం వైష్ణవి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాబ్ మేళా కార్యాచరణను వివరించారు. 2023-24 సంవత్సరానికి ఇంటర్లో బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ విభాగాలలో 75% మార్కులు సాధించిన వారు జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఎస్సిఎల్ కోఆర్డినేటర్ పి గురునాథ్ మాట్లాడుతూ వొకేషనల్ విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఎంపికైన వారికి 3 అంచెల విధానంలో ఎగ్జామ్ నిర్వహించడంతో పాటుగా సంవత్సర కాలం శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్ఎస్సిఎల్ కోఆర్డినేటర్ పి గురునాథ్ తెలిపారు. వైష్ణవి కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డ్ మరియు ఎస్సిఎల్ వారి సంయుక్తంగా జాబ్ మేళా రేపు ఉదయం 10 గంటలకి నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్నవారు మన కాలేజీకి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా మా కాలేజీ విద్యార్థులు ఈ జాబుల్ని పొంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నారు. అంటే ఉద్యోగంతో పాటు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1%, 2% నీట్ జేఈ సీట్ల కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడే ఆర్థికంగా విద్యార్థి సెటిల్ అయ్యే అవకాశం ఈ ఎస్ఎల్ కంపెనీ ద్వారా మన విద్యార్థులకి లభిస్తుంది. అందుకని అందరూ కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నటువంటి హెచ్సిఎల్ కంపెనీ ఆర్ట్స్లో ఎవరైతే చదువుతున్నారో ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపిఓ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 29వ తారీఖున వైష్ణవి జూనియర్ కాలేజ్ తెనాలిలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో ఓవరాల్గా 75% ఉండాలి. వీళ్ళు 2023-24లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అవకాశం ఉందండి. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినారో వాళ్ళు మన హెచ్సిఎల్లో జాయిన్ అవ్వడానికి 3 అంచెల విధానం ఉంది. ఈ విధానంలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ 1 year ఐటీ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇచ్చి హెచ్సిఎల్లో జాబ్ ఇస్తారు. ఈ జాబ్తో పాటుగా చదువుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ 1 year పీరియడ్ ఏంటంటే వీళ్ళకి 3 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, 9 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెల 10,000 స్టైఫండ్ అనేది హెచ్సిఎల్ కంపెనీ నుంచి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 year ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీ అవుతారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ వచ్చి 14,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 20% అనేది హైక్ అవడం జరుగుతుంది. రేపు జరిగే డ్రైవ్కి ఇక్కడ తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని కాలేజీల నుంచి ఎవరైతే 2023-24లో కంప్లీట్ అయ్యారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా వొకేషనల్ కాలేజీ ఆ తర్వాత మనకి నర్స్ కోర్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కోర్స్ ఎక్కువలో ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. మా ఏపీ సభ్యురాలు టీనా చౌదరికి సాంస్కృతిక అంశాలలో వరల్డ్ రికార్డు లభించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం తమ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ టీనా చౌదరికి దుశ్శాలువ కప్పి టీనా చౌదరికి లభించిన మెమెంటోను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ విద్యతో పాటు కళా సాంస్కృతిక రంగాలలో రాణిస్తూ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న టీనా చౌదరి మరింతగా రాణించాలని అభిలషించారు. నమస్తే. ఈరోజు నా ఆఫీస్లో టీనా గారు వచ్చారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు చాలా బాగా డాన్స్ కూడా చేస్తున్నారు. గతంలో కూడా అవార్డు ఆమెకి వచ్చింది, ఇంకొకటే అవార్డు ఈరోజు వచ్చింది. సో అందుకని నా శుభాకాంక్షలు టీనా గారికి. టీనా చౌదరి మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో 290 మంది శాస్త్రీయ నృత్య కళాకారులు పాల్గొన్న కార్యక్రమాల్లో విశేష ప్రతిభకు గుర్తింపుగా వరల్డ్ రికార్డు లభించినట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ ద్వారా దీవెనలు లభించడం ఆనందంగా ఉందన్నారు. మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ లిటిల్ ఛాంప్స్ అకాడమీస్ ఇండియా సంస్థ ద్వారా నిర్వహించిన సాంస్కృతిక నృత్య పోటీలలో మా ఏపీ సభ్యులుగా ఉన్న టీనా చౌదరి హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు సాధించడం గొప్ప విషయమని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈ కూచిపూడి డ్యాన్స్ కాంపిటీషన్స్లో నా ఎక్సలెన్స్ వల్ల వచ్చిన అవార్డ్ని ఇక్కడికి వచ్చి సబ్ కలెక్టర్ గారి చేతుల మీద తీసుకోవడం ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. సార్ టైం ఇచ్చి నా కోసం స్పెండ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. దట్స్ ఇట్. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెనాలి. ఎందుకంటే తెనాలికి చెందిన టీనా చౌదరికి వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ రావటం అనేది ఆమె ఒకటే సంతోషించదగిన విషయం కాదు. ఇట్స్ ఏ రియల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ తెనాలి పీపుల్. ఆ సంస్థ వాళ్ళు ఈ మధ్య హైదరాబాద్లో ఒక కాంపిటీషన్ నిర్వహించారు. దాంట్లో 290 మంది డ్యాన్స్ కళాకారులు ఉన్నారు. వాళ్ళల్లో విశేష ప్రతిభ చూపించిన టీనా చౌదరికి ఆ సంస్థ వాళ్ళు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ని విడుదల చేయటం జరిగింది. అది ఈ రోజున మన సబ్ కలెక్టర్ గారు ప్రకాష్ జైన్ గారి ద్వారా టీనా చౌదరి అందుకోవటం జరిగింది. అండ్ మోరోవర్ ఆయన నుంచి అభినందనలు అందుకోవడం, సబ్ కలెక్టర్ గారి నుంచి సత్కారం అందుకోవడం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా ఏపీలో సభ్యురాలైన టీనా చౌదరికి ఈ గౌరవం దొరకడం పట్ల మా ఏపీ తరఫున కూడా టీనా చౌదరికి అభినందనలు తెలియజేస్తున్నాం. రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం ద్వారా తమ ప్రతిభను చాటుకుని రాజకీయ రంగంలో తెలుగువారి ఆత్మ గౌరవానికి పెద్దపీట వేశారని కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. రైతు కుటుంబంలో జన్మించిన నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం ద్వారా తమ ప్రతిభ చాటుకుని రాజకీయ రంగంలో తెలుగువారి ఆత్మ గౌరవానికి పెద్దపీట వేశారని కాళీమాత దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం శివాజీ చౌక్ లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను గుమ్మడి రమేష్ కట్ చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ మినీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్రరంగం ద్వారా రాజకీయ రంగం ద్వారా ప్రజాభిమానం చూరగొన్న తీరును వివరించారు. కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి కార్యక్రమాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కూడు గూడు గుడ్డ ఇచ్చి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. అన్న నందమూరి తారక రామారావు పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చి ఆకలి తీర్చారు. అట్లాంటి పేదవాడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా ప్రవేశపెట్టి రాజకీయాల్లో కూడా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాడు అన్న నందమూరి తారక రామారావు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏదైనా ఇతర పార్టీలు ఉన్నప్పుడు ఈ రకంగా ప్రజల దగ్గర ప్రభుత్వం వచ్చే పని ఉండేది కాదు. ఏడో వీధి చివర ఒక నాయకుడితో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. మన అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతివాడికి రాజకీయం ఏంటి, పేదవాడి దగ్గరికి రాజకీయాన్ని తీసుకెళ్లిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలపడానికి కోసం అని చెప్పి 1982వ సంవత్సరంలో పార్టీని స్థాపించిన 9 నెలల్లోని అధికారంలోకి వచ్చి పేదవాళ్ళకి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచిన మహానుభావుడు. మద్యపాన నిషేధం చేసిన, వృద్ధులు వితంతువులకి పెన్షన్లు ప్రవేశపెట్టిన, ప్రతి ఒక్కరూ అన్నం తినాలి పేదవాడు అనే నినాదంతో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన, జనతా వస్త్రాలు ప్రవేశపెట్టిన
అనేక సంస్కరణలు చేసినా కానీ అది నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఈ రోజున ఆయన 101వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన మన మధ్యలో లేకపోవడం బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా ఆ మహానుభావుడికి కేంద్ర ప్రభుత్వం అయిన భారతీయ జనతా పార్టీ, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భారతరత్న అవార్డుని ఇస్తే కనుక చాలా బాగుంటుంది అని తెలుగువాడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా రాజకీయ రంగంలో పేదల ప్రయోజనాలకు ప్రాధాన్యం కల్పించి పింఛన్ పథకాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ మరెన్నో సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేశారని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు. సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా రాజకీయ రంగంలో పేదల ప్రయోజనాలకు ప్రాధాన్యం కల్పించి పింఛన్ పథకాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేశారని రాష్ట్ర వాణిజ్య విభాగం టీడీపీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని స్థానిక బస్టాండ్ సమీపంలోని పూర్ణచంద్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన ఎన్టీఆర్ పేదలకు పింఛన్ పథకం తెచ్చిన మహనీయుడని, రానున్న రోజులలో కూటమి ప్రభుత్వం ద్వారా పింఛన్ 4,000 వరకు పెరగనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అతను పెట్టిన తర్వాతే ఏ పార్టీ వారైనా ఆ సంక్షేమ పథకాలుని డెవలప్ చేశారు. కానీ సంక్షేమ పథకాలు కొత్తగా పెట్టిన వారు అంటూ ఎవరూ లేరు. ఆ రోజు 35 రూపాయలతో పెన్షన్ పెంచారు. తర్వాత అది తెలుగుదేశంతోనే 2,000 రూపాయల దాకా పెరిగింది. ఈరోజు విడతల వారీగా 3,000 అయింది. దాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు 4,000 చేస్తున్నారు. అటువంటి పెన్షన్కి నాంది పలికింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే సినీ ఫీల్డ్లో తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఇక్కడ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించి సరిగ్గా ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెనాలి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఈదర పూర్ణచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల అనతి కాలంలోనే 75,000 కిలోమీటర్లు చైతన్య రథంపై పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అలాగే 1989వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారి సారథ్యంలో నేషనల్ ఫ్రంట్ ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ దానిని వారు తిరస్కరించి శ్రీ విపి సింగ్ గారిని ప్రధానిగా చేసి ఒక తెలుగువారి కోసమే అంకితమై తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. అలాగే తెనాల్లో గత సంవత్సర కాలంగా శ్రీ ఆలపాటి రాజా గారి నాయకత్వంలో శకపురుషుడు శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులుగా, తెలుగుదేశం కార్యకర్తలుగా ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఈదర పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని బస్టాండ్ దగ్గర గల ఈగల్ రెస్టారెంట్ దగ్గర ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇదే సందర్భంలో మరొకసారి ఎన్టీఆర్ గారి ఆశయాలను కానీ, ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని కానీ నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు తీసుకుపోవడం గమనార్హం. రాజకీయం అంటే తెలియని రోజుల్లో రాజకీయాన్ని తెరిచిన పుస్తకంలా చేసి వెనుకబడిన సామాజిక వర్గాల అందరినీ కూడా ముందుకు తెచ్చి వారికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఘనత శ్రీ ఎన్టీ రామారావు గారిది. అటువంటి మహాపురుషుణ్ణి ఈనాడు స్మరించుకోవటం, అదేవిధంగా ఈ వేడుకల్ని
ఈదర పూర్ణచంద్ర గారు ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులని పిలిచి ఆయన యొక్క సేవా కార్యక్రమం గుర్తు చేయడం ఆయనకి అభినందనీయం. గత 8 సంవత్సరాలుగా తమ కళాశాలలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే క్రమంలో 9వ విడతగా 29వ తేదీన క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం లక్ష్మీనారాయణ అన్నారు. గత 8 సంవత్సరాలుగా తమ కళాశాలలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించే క్రమంలో 9వ విడతగా 29న క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువతలో ఉత్తేజాన్ని పెంచే దిశగా క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ నిర్వాహకులను కొనియాడారు. 29 నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించే క్రికెట్ లీగ్లో క్రికెట్ క్రీడా జట్లు ఆసక్తి ఉన్న అందరూ పాల్గొనాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ కావేటి యలమందరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రికెట్ లీగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కావేటి వేణుగోపాల్ పర్యవేక్షణలో టీంల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఖ్యలు ఈ పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో కావేటి విజయభాస్కర్, కావేటి సాంబయ్య, మద్దినేని కిరణ్, ముప్పాల మోహన్ సాయి, కావేటి శివరాం, అన్నం వెంకటేష్, కొరివి సతీష్, కావేటి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కావేటి యలమందరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ బలిజ సంఘం అండ్ కేవీఆర్ లీగ్ మ్యాచెస్ మా ఎన్వీఆర్ కాలేజీలో జరగడం అనేది గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతున్నది. కాలేజీలో ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏందనగా యువతని తప్పుదోవ పట్టకుండా వాళ్ళకి గేమ్స్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఈ నెల 29 నుంచి జూన్ 6 వరకు ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నది. సో దీనికి రకరకాల స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ చాలా జాబ్ హోల్డర్సు అలాగే యువత బాగా మరీ ఉత్సాహంగా చూపిస్తున్నారు. ఈ ప్రోగ్రాము గత 8 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంలో దీన్ని ఇలాగే కావేటి యలమందరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సక్సెస్ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కావేటి యలమందరావు గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున కేవీఆర్ క్రికెట్ లీగ్ని గత 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ మరి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మరి తెనాలి నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు పొందే విధంగా ఈ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రికెట్ లీగ్లో రాష్ట్రం నలుమూలల నుంచి మరి కేబీఎస్కి సంబంధించిన యువత మరి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఈ వేసవి కాలంలో కొంచెం ఉత్సాహభరితంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మేము సంప్రదించగానే కళాశాల కరెస్పాండెంట్ అయినటువంటి అన్నపనేని సుధాకర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వెంటనే స్పందించి మాకు అన్ని ఏర్పాట్లని చేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా కేవీఆర్ క్రికెట్ లీగ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ముందుకి సాగడానికి మరి కృష్ణబల్లి సంఘీయులైనటువంటి మరి విజయభాస్కర్ కానీ కావేటి శ్రీనివాసరావు గారు కానీ మిగతా కృష్ణబల్లి సంఘీయులందరూ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు సుయోధన విగ్రహం సెంటర్లో మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు సుయోధన విగ్రహం సెంటర్లో మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రూ రోడ్లో అశోక పెన్వర్క్స్ సెంటర్లోని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన సుయోధన పాత్రలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ చిత్ర వైశిష్ట్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య శిల్పశాల వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శిల్పశాల సిబ్బంది పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 100వ జయంతిని పురస్కరించుకొని మరి తెనాలి గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఈ రోజున నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు చనిపోయిన దిన కార్యక్రమంలోపే మరి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు కల్చరల్ అసోసియేషన్ తరఫున ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ విగ్రహాన్ని మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ విగ్రహం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మరి ప్రతి సంవత్సరం వాటి జయంతి సందర్భంగా
ఇక్కడికి వచ్చి మరి వారి జయంతి ఉత్సవాలు జరుపుకొని వారిని సంస్కరించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మరి బడుగు బలహీన వర్గాల ఆశీర్వదించి వారు మరి ప్రజలకి వారు చేసిన సేవలకి గుర్తింపుగా మరి మేము కూడా వారి ప్రతి సంవత్సరం నివాళులు అర్పిస్తున్నాం. హనుమ జయంతి ఉత్సవాల నేపథ్యంలో దక్షిణామృత ఆంజనేయ స్వామికి 10 లక్షల ప్రదక్షిణల మహాయజ్ఞం విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి ఫణిశర్మ వివరించారు. హనుమత్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో దక్షిణాముఖ ఆంజనేయ స్వామికి 10 లక్షల ప్రదక్షిణల మహాయజ్ఞం విశేషంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి ఫణిశర్మ వివరించారు. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో క్షేత్ర పాలకుడైన దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో 26వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి ఫణిశర్మ మీడియాతో మాట్లాడుతూ జూన్ 1 హనుమత్ జయంతి సందర్భంగా ఆలయ క్షేత్రపాలకుడైన దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారికి మే నెల 14వ తేదీ నుండి 10 లక్షల ప్రదక్షిణాలతో మహాయజ్ఞం కొనసాగుతుందని తెలిపారు. విశేషంగా దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారిని భక్తిమీర ఆరాధించడం ద్వారా శత్రుజయం, సమస్త భూత ప్రేత ప్రయోగాలు, దోషాలు తొలగిపోయి అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయని అర్చక స్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ సింధూరంతో రేపు అరటిపళ్ళు, తర్వాత మామిడి పళ్ళు, అట్లాగే నిమ్మకాయలు, ఇట్లా 5 రోజులు 5 రకాల పళ్ళతోటి విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తకోటి మహాశైలందరూ కూడా స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠబాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో దక్షిణముఖంగా వేయించేసి ఉన్నటువంటి స్వర్చలా సమేత వీరాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 11 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 27 సార్లు మన్యుసూక్త పారాయణ జరుగుతూ వస్తున్నది. ఈ 5 రోజులు కూడా స్వామివారికి విశేష అర్చనలు జరుగుతున్నాయి. ఇవాళ భక్తులు అందరిచే సామూహికంగా సింధూర అర్చన కార్యక్రమం, రేపటి రోజున అరటిపళ్ళతో, ఎల్లుండి తులసి దళాలు, అదేవిధంగా నిమ్మకాయలు, హనుమత్ జయంతి నాడు 1008 మామిడి పళ్ళతో భక్తుల సహకారంచే స్వామివారికి ఈ కార్యక్రమములు విశేషంగా జరుగుతున్నాయి కమిటీ వారి ఆధ్వర్యంలో. కాబట్టి యావత్తు భక్త బంధువులందరూ కూడా విచ్చేసి కనులారా తిలకించి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ దేవస్థానం కమిటీ. తెలుగువారి ఆత్మగౌరవానికి వన్నె తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు ఎంతో మందికి ఆదర్శప్రాయులని మాజీ జెడ్పీటీసీ కృష్ణవేణి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి వన్నె తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు ఎందరికో ఆదర్శప్రాయులని మాజీ జెడ్పీటీసీ కృష్ణవేణి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల పూర్ణచంద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలోని మహిళా నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక, కె ఆదిలక్ష్మి కుమారి, గుంటూరు ఈస్ట్ మహిళా కార్యదర్శి జి లోకేశ్వరి, ఘంటా శిల్ప, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. మన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మన తెనాల్లోని చందు అన్నయ్య గారి ఆఫీస్లో ఈ విగ్రహం పెట్టి అందరితో నివాళులు అర్పించడం జరిగింది. రామారావు గారికి ఇది మేము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే రామారావు గారు చనిపోయి 101 జయంతి సందర్భం. కానీ ఎందుకు సంతోషం అని చెబుతున్నామంటే ఈ ప్రభుత్వం మారిపోయి మన బాబు గారు ప్రభుత్వం రావడానికి కరెక్ట్గా 8 రోజులు మాత్రమే ఉంది. 8వ రోజు మనందరం ఆహ్లాదంగా ఎంతో సంతోషంగా ఈ పండగ వాతావరణం అనేది మన రాష్ట్రం మొత్తం వస్తుందండి. బాబు గారు వస్తారనే నమ్మకం, అది కూడా భారీ మెజార్టీతో బాబు గారితో పాటు ఉన్న తోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలుస్తారండి. ఎందుకంటే రామారావు గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీని చెయ్యి జారిపోయే పార్టీని చేతబొచ్చుకుంది మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంతో డెవలప్ చేశారు ఈ పార్టీని. అలాంటి నాయకుడికి అందరం తోడుగా ఉండి ఆయన ప్రభుత్వం రావాలి అని ఎంతో కష్టపడి వర్క్ చేసిన మహిళలు చాలామంది ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మనం చాలా బాధలు పడ్డాం. ఈ ప్రభుత్వం
మారిపోవాలి, జగన్ అనేవాడు ఇంకా రాకూడదు అని పట్టుదలతో జనమందరూ వచ్చి కసిగా ఓట్లేయడం జరిగింది. అందువల్ల కరెక్ట్గా 8 రోజులకే మన ప్రభుత్వం వస్తుంది, బాబు గారు ఖచ్చితంగా వస్తారు, మనందరం సంతోషంతో మనము ఇది జరుపుకోవాలి అని ఆనందంతో ఉన్నామండి మహిళలు అందరూ. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ దివంగత డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా రైలుపేటలో కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ ను కట్ చేసి నిరుపేదలకు ప్రత్యేక వంటకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయానిత మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతిని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఆనాడు స్థాపించిన పార్టీని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు అగ్రపీఠం వేసి రాజకీయ చైతన్యాన్ని కలిగించారన్నారు. పార్టీ నాయకులు వల్లూరి నరసింహారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ 101వ జయంతిని పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ జరుపుకోవటం ఎంతో ఆనందదాయకమన్నారు. ఆయన ఆశయాలకు స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో 125 రోజులుగా అన్నా క్యాంటీన్ నడిపించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, బలహీన సామాజిక వర్గాలకు రాజకీయాలను ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. కాబోతు దేవదాస్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి తెలుగువారి గౌరవాన్ని, ప్రపంచ ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె వాసు, నూకుతోటి రవి, దేవరపల్లి చంటి, ఏమినేని కోటేశ్వరరావు, ఉన్నం ఝాన్సీ, పసుపురేటి పాలబాబు, జంపాల నరేంద్ర, నాయుడు బాబురావు, తాడిబోయిన ఏడుకొండలు, మెగావత్ శంకర నాయక్, తాడిబోయిన శివశంకర్, నక్కల్ చిరంజీవి, ఎద్దు ప్రసాద్, జంపాల నరేంద్ర, జంపాల కావ్య, నీరజ, నాగమణి, గద్దె శివకుమారి, ఎర్రమాసు సాయి, బెజవాడ సాయి, తోట పిచ్చయ్య, గరిక శ్రీనివాస్, కోనంకి శంకర్, కొంగర సుధీర్, బొజ్జ బాలు యాదవ్, లక్ష్మణ నాయక్, పఠాన్ జున్ను ఖాన్, ఫణి, కీర్తి బ్రదర్స్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచమంతటా ఉన్న తెలుగువారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు దుగ్గిరాల మండలం పార్టీ కార్యాలయంలో వాడవాడలా జరుపుకోవటం, ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆ రోజు అన్న పార్టీ స్థాపించినప్పుడు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అగ్రపీఠం వేసి వాళ్ళకి రాజకీయ చైతన్యం కలిగించడమే కాకుండా పెన్షన్ విధానం, ఆడవాళ్ళకి ఆస్తిలో వాటా హక్కులు అని పలు సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన ఆంధ్రుల ఆరాధ్య దైవమైన అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక జరుపుకొని ఈరోజు ఇంత ఘనంగా రేపు మనం రాష్ట్రంలో ఫలితాలు కూడా మనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయి. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ 4వసారి అధికారంలోకి రాబోతున్నారు. రేపు నారా లోకేష్ గారు కూడా మన మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో మన మండలం నుంచి, మన నియోజకవర్గం నుంచి గెలవబోతున్నందుకు సంతోషంగా ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా దుగ్గిరాల గ్రామం రైలుపేట సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో అన్నగారి 101వ జయంతి వేడుక జరుపుకోవడం ఆనందదాయకం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు 125వ రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆనాటి స్లోగను సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనేటువంటి మాటని ఈ రోజుకి నిజం చేస్తూ ప్రతి ఒక్కడికి కూడు, గూడు, గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో జనతా వస్త్రాలు కానివ్వండి, ఈనాడు ఎన్టీఆర్ గృహకల్పలో మొట్టమొదటిసారిగా కాంక్రీట్ రూపుతో ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కూడా ఎన్టీ రామారావు అని చూడడానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆయన సదా
ఆయన ఆశీస్సులతో ఈరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో కూడా మరింత ముందుకు వెళ్తామని, ఈ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోనే ఈ పార్టీ కార్యకర్తలుగా, ఈ పార్టీ కుటుంబ సభ్యులుగా, ఈ పార్టీ శ్రేణులుగా ఎల్లప్పుడూ జీవిస్తామని ఆయన 101వ జయంతి సందర్భంగా మరొకసారి పార్టీ శ్రేణులకి, కుటుంబ సభ్యులకి, మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మా కృతజ్ఞతలు మరియు మా అభినందనలు. మరి మనల్ని ఆ రోజున మద్రాసీలుగా పిలబడేవారు. ఆ రోజున తెలుగువారంటే కనీసం గౌరవం కూడా ఉండేది కాదు. అటువంటి రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయి ఖ్యాతిని గడించినటువంటి మహానేత. ఆ రోజున పార్టీ పెట్టిన 9 నెలలకే మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ఆ రోజున మరి రామారావు గారు తెలుగువారందరి గుండెల్లో ఆరాధ్య ధైర్యంగా నిలిచినటువంటి మహానేత. అదేవిధంగా స్త్రీలకి ఆస్తిలో ఓటా హక్కు కల్పించినటువంటి నేత. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మరి రామారావు గారి మహిళలకి సముచిత కానం కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మరి రాజకీయ పార్టీలు అంటే ఒక కులమో ఒక మతమో కాదు, కింద స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా పైకి తీసుకొచ్చినటువంటి నేత. తెలుగువారంటే ఒక రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతో ఆ రోజున నేషనల్ ఫ్రంట్ పెట్టి మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి మరి విపి సింగ్ గారిని కూడా ప్రధాని చేసినటువంటి నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాంటి నేతని ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇలా మహానేతని అందరూ కూడా స్మరించుకుంటున్నారు, పూజించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎప్పటికి కూడా సావు ఉండదు, చనిపోయినా కూడా జీవించే ఉంటాడని ఈ సందర్భంగా తెలుసు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను నియోజకవర్గ కేంద్రం వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలను నియోజకవర్గ కేంద్రం వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ సీనియర్ నేత వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త నందమూరి తారక రామారావు అని, ఆయన స్ఫూర్తి ద్వారానే భారతదేశ వ్యాప్తంగా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారని, అదే స్ఫూర్తితో రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పాటుపడతారన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అమిశెట్టి కిషోర్, గొట్టిపాటి నరహరిరావు, కొండ్ర బుల్లయ్య, ఫణికుమార్, కోగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంపని, వరహాపురం, బలజేపల్లి, చావలి, పెరవలిపాలెం, పెనుమర్రు, కోడిపర్రు గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఎంతో సుదినం, తెలుగు జాతి గర్వించదగిన రోజు. ఎన్టీ రామారావు గారు మరణించి దాదాపు 28 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రారంభించిన పథకాల అనుగుణంగానని చెప్పి తెలియజేయడానికి సందర్భంగా గర్విస్తూ, అదేవిధంగా రాబోయే రేపు జూన్ 4వ తారీఖు నుంచి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ అమలు చేయడంతో పాటు ఇంకా ఆయన స్ఫూర్తిగా పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పాటుపడుతుందని, అదేవిధంగా అభివృద్ధి కుంటుపడిపోయి ధరల పెరుగుదల పడిపోయి సామాన్యుడి జీవితం భారమైన పరిస్థితి నుంచి విముక్తి చేయడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆ ఎన్టీ రామారావు గారి చల్లని ఆశీస్సులతో మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పురుషుడు ఎన్టీఆర్ 101వ జయంతి వేళ పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు. దక్షిణాముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమ జయంతి ఉత్సవాలు 10 లక్షల ప్రదక్షిణల మహాయజ్ఞం. 29 నుండి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కేబీఎస్ కేవైఆర్ క్రికెట్ లీగ్. కూచిపూడి నృత్య పోటీలలో వరల్డ్ రికార్డు అందుకున్న టీనా చౌదరిని అభినందించిన సబ్ కలెక్టర్ ప్రఖాద్ జైన్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.